హర హర మహాదేవ్. మనమైతే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము అన్నదానం. తిరుపతిలో అన్నదానం ఎక్కడ పెడతారు ఏంటి అని చెప్పేసి అందరికీ ఒక ఐడియా అయితే ఉండదు. అదైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. ముందైతే నా వెనకాల వ్యూ అయితే చూడండి ఒకసారి. అది తిరుపతి టెంపుల్. నేనైతే చూపెడతాను. ఎగ్జాక్ట్లీ టెంపుల్ ముందు నుంచి ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ అయితే వెళ్ళాలి. ఈ స్ట్రైట్ ఇటు వచ్చేసిన తర్వాత అక్కడ మనకి షెడ్ కనబడుతుంది కదా ఆపోజిట్. ఆ షెడ్ కింద నుంచి స్ట్రైట్ అంటే వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఇద్దరైతే మనకి కనబడుతుంది. ఇదే మాతుశ్రీ వెంగమాంబ అన్నపూర్ణ కాంప్లెక్స్. ఇందులో అయితే మనకి అన్నదానం అయితే జరుగుతుంది. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం మనము. లోపల వ్యూ అయితే అదిరిపోయింది. ఒక్కసారి అయితే ఇది చూడండి. వా, ఇప్పుడు డైనింగ్ హాల్ 1కి అయితే వెళ్తున్నాం. డైనింగ్ హాల్ 2 ఐ థింక్ ఫుల్ అయిపోయింది. అందుకని డైనింగ్ హాల్ 1కి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ ఫుడ్ తినేసి అయితే మనం బయటకైతే వచ్చేసాము. అయితే బస్ స్టాండ్కి వచ్చేసినాం. బస్ స్టాండ్ దగ్గర మనం అయితే వెయిట్ చేస్తున్నాం ఫ్రీ దర్శనం కోసం. ఇది దర్శనం అయితే దగ్గర మనకి రేపు సాయంత్రం అయితే అవుతుందని చెప్పేసి అంటున్నారు. అంటే దగ్గర 24 అవర్స్ దర్శనం అయితే పట్టవచ్చు అని చెప్పేసి ఎస్టిమేషన్ వేస్తున్నారు. అక్కడ బస్సు అయితే రావట్లేదని చెప్పేసి వైకుంఠం దగ్గరికి వెళ్ళమన్నారు. మధ్యలో ఈ ఏనుగు కనిపించింది భయ్యా. మొత్తం అంతా నిండిపోయింది. మనకైతే దర్శనం అనేది మార్నింగ్ వరకు అయితే దొరకదు. అదైతే పక్కా దొరకకుండా ఉంటుంది మార్నింగ్ వరకు అయితే. చూడాలి మరి. భయ్యా మనమైతే కిందకు వచ్చేసినాం. ఎందుకు ఏంది ఇదంతా మనం ముందు చెప్తాను. ఎందుకు వచ్చేసినావు కిందకి, ఇదంతా ఏంది కథ ఏంది. భయ్యా టీటీడీ వాళ్ళు 30 గంటలు ఒక దర్శనం, ఫ్రీ దర్శనానికి 30 గంటలు. గ్రేట్ స్వామి టీటీడీ వాళ్ళు. నిజంగా అక్కడ వచ్చిన వాళ్ళు చెప్పే విషయమే నేను చెప్తున్నా. ఆడ బయట ఎవరైతే మామూలుగా న్యూస్ ఛానల్ అవి ఇవి రిపోర్టర్లు వాళ్ళు వచ్చి ఎవరన్నా మైక్ పెట్టినా కానీ చెప్పేది ఇదే చెప్తారు. ఆడ ఎవరికైతే డబ్బు ఉందో వాళ్ళు మాత్రమే తొందరగా దర్శనం అయ్యేది అవుతుంది. ఇట్లయితే ఉండకూడదు కదా. అది టీటీడీ అనేది మేనేజ్ చేసుకోవాలి. అది టీటీడీ అనేది ఇదైతే తప్పు కదా. అందరు ఒకటే స్వామి. ఏ ఒక్కరు ఇప్పుడు డబ్బున్న వాళ్ళు ఒకటి, వాళ్ళొకటి, వీళ్ళొకటి కాదు. ఇప్పుడు వాళ్ళు ఉంటే ఒక గంట ముందు పంపించవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ జరుగుతుంది వీళ్ళకి 30 గంటలంట. దగ్గర 30 గంటలంటే మాటలే స్వామి. ఒక దర్శనానికి వెళ్ళిన వాళ్ళు 30 గంటలు. అది ముందే ప్లానింగ్ చేసుకోవాలి. ఇంతమంది జనాలు వస్తే ఎట్లా అని చెప్పేసి ముందే ప్లానింగ్ చేసుకుని మొత్తం పెట్టుకుంటే ఇదంతా ఈ సిచ్యువేషన్ వస్తుండే కాదు. పైన నేను ఇప్పుడు కిందకి రావడం కారణం ఏంటంటే మన బ్యాగ్ మొత్తం ఈయనే ఉంది. మొత్తం మన సహకారం మొత్తం అన్నీ కట్టుకుని ఈడ పెట్టినాం మనము. ఆ కట్ట పైన నేను తిరిగిన తిరుపతి చుట్టూరు తిరిగిన ప్రదక్షిణ. నేను గుడి చుట్టూరు ప్రదక్షిణ చేసింది, తిరుపతి చుట్టూరు ప్రదక్షిణ చేసిన పైన తిరుమల చుట్టూరు. బాబోయ్ ఇప్పుడైతే మనం దగ్గర 12 అవుతుంది ఇప్పుడు టైం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం లేవు నాకు పోనీకి కూడా. నేను వాక్ చేసుకుంటూ అయితే నేను పోతున్నా రూమ్కి. ఆ రూమ్ దగ్గర మళ్ళా అన్న డోరు ఓపెన్ చేసాడా చేయడా అది ఆ తర్వాత విషయం. అది
ఇక ఆడ పోయిన తర్వాత చూపెడతా నేను ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి. కథ మనది ఈరోజు ఏడ వండుకుంటాం మనం. ఇక పండుకుంటే ఆడనే వండుకొని నుంచి ఇక టీటీడీలో పనిచేసేటోళ్ళే నాకు వాళ్ళతో అడిగితే, అన్న నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినావు అన్న, నువ్వు ఇంకెప్పుడన్నా రావాల్సింది, ఎప్పుడన్నా చూసుకుని రా అన్న, వెళ్ళిపో ఇక అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. దాదాపు ఎక్కడ లేదు. మార్నింగ్ 6కి వదులుతారంట. మళ్ళీ నేను అడిగితే దాదాపు ఒక చాలామందిని అడిగిన, మార్నింగ్ 6కి వదులుతారు, 7కి వదులుతారని చెప్పేసి అంటున్నారు. అది మళ్ళీ ఎక్కడ ఏంది అని కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది లేదు. ఇన్ఫర్మేషన్ అనేది లేకుండా ఇట్లా ప్రజలకు ఇబ్బందే కదా మీరు చేసేది. అది కొంచెం రెక్టిఫై చేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా. అట్లనే మనకు వచ్చే దారిలో కూడా ఫుడ్ ఐటమ్స్ కానీ అవని ఇవని ఎంఆర్పి ప్రైస్ కన్నా చాలా ఎక్కువ అమ్ముతున్నారు. ఇదంతా ఏంది కథ ఏంది అని చెప్పేసి గవర్నమెంట్ కూడా కొంచెం తీసుకుంటే బాగుండు కదా. ఇదంతా కథ ఏంది, దారికారం అంటే ఎంఆర్పి ప్రైస్ కన్నా ఎక్కువ అమ్మొద్దు కదా గవర్నమెంట్ చెప్పేది. ఎక్కువ అమ్మితే మనకి అవి ఇవి ఛార్జెస్ ఉంటాయి కదా, మనకి మన రైట్స్ మనకు ఉంటాయి. గవర్నమెంట్ చెప్పిందే మనం చేయాలి ఇక. మరి అట్లాంటప్పుడు మనం కరెక్ట్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా స్వామి. మరి అది కథ. మరి ఇప్పుడైతే మన రూమ్కి అనేది పోతున్నాము. అంటే రూమ్ నేను చెక్అవుట్ అనేది చేసినాను. 24 hours తీసుకున్నాం, కానీ 24 hours మనం ఉండకుండా ఆడ బ్యాగ్లనే ఆడ పెట్టి చెక్అవుట్ చేసినాము. ఇప్పుడు పోయి అయితే చూద్దాం ఎట్లుంటుంది ఏందో కథ. భయ్యా టీటీడీ వాళ్ళు ఎప్పుడు ఇట్లా మంచిగా మారుతారు భయ్యా. వాటికి వీటికి 30 కోట్లు, ఈ 40 కోట్లు ఇట్లా ఖర్చు పెట్టే బదులు మన భక్తులకి, వచ్చిన భక్తులకి కొంచెం ఫ్రీగా వాళ్ళకి మంచిగా అన్నీ అందుబాటు అయ్యేటట్టు, మంచిగా దర్శనం తొందరగా అయిపోయేటట్టు అట్లా ప్రిపేర్ చేస్తే బాగుండు కదా. అట్లా డెవలప్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది కదా. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు భక్తులు అనేది. ఒక ప్లేస్ అని లేదు, ఒక ఇదని లేదు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నప్పుడు భక్తులు కొంతమంది తమిళనాడు వాళ్ళు ఉన్నారు, కొంతమంది మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏపీ వాళ్ళు అక్కడక్కడ నుంచి కూడా వస్తారు. వీళ్ళందరికీ హెల్ప్ అవుతుంది కదా స్వామి. నేనేం తప్పు మాట్లాడితే అది మీకే తెలుసు. నేనేమన్నా తప్పు మాట్లాడితే అది చలో భయ్య, మనం అయితే ఈ నుంచి పోదాం. ముందైతే ఈ నుంచి పోతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది థింక్ చేసి బుర్ర అయితే హీట్ ఎక్కువ పోతుంది. టీటీడీ వాళ్ళు మరి ఏమర్థం చేసుకోరో నాకైతే అర్థం కాలే. మరి నేనైతే చెప్తుంది ఏంటంటే భక్తులని కొంచెం మంచిగా చూసుకోండి చాలు, బస్ అంతే, ఇంకేం వద్దు మనకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుర్రి. ఫటాఫట్ మారో బాయ్.